ఉపవాసం మన అంశం. ఉపవాసము అనేది ఏమిటి, ఎందుకు దేవుని పిల్లలు చేయాలని గ్రంథములో మహోన్నతుడైన దేవుడు సేవకుల ద్వారా ఆజ్ఞాపూర్వకంగా తెలియచేశాడా, తెలియచేసినప్పుడు దాన్ని ఎలాగ పాటించాలి, మున్నగు విషయాలన్నీ కూడా మనము ఆలోచిద్దాం. ఈ ఉపవాస దినములలో దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనం ఎలాగ ప్రవర్తించాలి? ఒకటి, ఏమి చేయాలి, ఇందును గూర్చి లేఖనం ఏమి చెబుతుంది, గ్రంథంలో పరమ తండ్రి ఏమి రాయించాడు అన్నటువంటి సంగతిని మనం చూద్దాం. ప్రియులారా, మనందరికీ తెలుసు అపోస్తలుడైనటువంటి పౌలు గారి కంటే ముందు ఆయన పేరేంటండి? సౌలు ఒక రకంగా చెప్పాలంటే రౌడీ సీటర్. తెలుసా? ఇప్పుడున్నటువంటి లోకంలో ఉన్న రౌడీ సీటర్ కంటే ఘోరమైనటువంటి రౌడీ సీటర్. మనుషులను మర్డర్ చేసేవాడు, యూదా మతాన్ని నమిలి మింగి జీర్ణించుకున్నటువంటి వ్యక్తి సౌలు. ధర్మశాస్త్రం మీద అద్భుతమైనటువంటి పట్టు ఉన్న స్కాలర్ అన్నమాట ఈ యొక్క సౌలు. క్రైస్తవులు ఎక్కడైనా గ్యాదర్ అయ్యి దేవుని మహిమపరుస్తూ ఉంటున్నారన్న ఇన్ఫర్మేషన్ అతనికి తెలిస్తే అతని యొక్క గ్యాంగ్ వెళ్ళి వారిని హింసించేటువంటి దినాలు అవి. ఇది సిచ్యువేషన్. సంఘము ఎస్టాబ్లిష్మెంట్ అయింది. సంఘమునకు క్రీస్తు శిరస్సు అన్న కాన్సెప్ట్ ఆ దినాలలో గ్రహించలేకుండా జీవిస్తూ ఉంటున్నాడు. తాను చేసేది కరెక్ట్ అనుకుంటున్నాడు. ఇది సిచ్యువేషన్. మనందరికీ తెలుసు, దమస్కు పట్టణంలో క్రైస్తవులు ఇలాగే గ్యాదర్ అవుతూ దేవుని మహిమపరుస్తున్న సందర్భంలో ఆ ఇన్ఫర్మేషన్ అందినప్పుడు వాళ్ళందరినీ హింసించాలని వెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. యేసుక్రీస్తుల వారు తారాసపట్టం, సౌలా నువ్వేళ నన్ను హింసిస్తున్నావు అని చెప్పేసి అనటం, ఎవరు ప్రభు అని చెప్పేసి అని అనటం, ఇది సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో సంభవింపబోయేటువంటి సంగతులను కూడా యేసుక్రీస్తుల వారు సౌలుకి చెప్పినప్పుడు ఒక్క క్షణం, ఒక్క నిమిషం ఆగి యేసుకి ఏమో క్వశ్చన్ వేస్తున్నాడో ఒక్కసారి గ్రంథాన్ని ఓపెన్ చేసి చూడాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అపోస్తుల కార్యం అందరు తీయాలండి, 22వ అధ్యాయము. అపోస్తుల కార్యము 22వ అధ్యాయము అందరు తీయాలి. ఇక్కడ 10లో ఏమంటున్నాడో చూద్దాం. అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 10. అప్పుడు నేను ప్రభువా, నేను ఇక ఏమి చేయవలనని అడగగా ప్రభువు నువ్వు లేచి దమస్కులోనికి వెళ్ళము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అనేను అని డైరెక్ట్ స్టేట్మెంట్ అండి. దేవుని పిల్లలారా, ఇక్కడ సౌలుగా ఉన్న పౌలుగా ఉన్న సౌలు ఇద్దరు ఒక్కరే, పేరు మార్చబడ్డది. ఏం జరిగిందో, ఎలాంటి సిచ్యువేషన్లు ఇతను క్రీస్తు యొద్దకు వచ్చాడో, క్రీస్తుకు ఇతనికి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటిదో విన్న తర్వాత ఇక్కడ చెబుతున్నాడు. అప్పుడు నేను ప్రభువా, నేనేం చేయాలి? అయిందేమో అయింది, మన భాషలో చెప్పాలంటే గతం గతః, అజ్ఞానిగా ఉండి గతంలో నేను చేశాను. ఇప్పుడు వాస్తవాలన్నీ కూడా గ్రహించాను మీరు చెబుతున్న దానిని బట్టి. అయితే నేను ఏమి చేయాలి? నా శేష జీవితంలో ఇక నుండి ఒక క్రైస్తవుడిగా ఇప్పటి నుండి నేను ఏమి చేయాలి? నేను జరిగించవలసినటువంటి సంగతులు ఏంటి? దయచేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, దయచేసి నాకు చెప్పండి. ఒక క్రైస్తవుడిగా మారిన తర్వాత యేసుతో మాట్లాడుతున్నాడు, యేసుని అడుగుతున్నాడు, నేనేమి చేయాలి? వాట్ మస్ట్ ఐ డూ? నేనేం చేయాలి, నేను ఏమి చేయాలి అని ప్రియులారా, ఇక్కడ
పౌలు గారు యేసును అడుగుతూ ఉంటున్నాడు. ఇక్కడ నేను ఎందుకు పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నానంటే, మనము క్రైస్తవులుగా మారిన తర్వాత, దేవుడి సన్నిధిలోకి వస్తున్న తర్వాత, మన జీవితంలో ఎప్పుడైనా లైక్ పౌలు ఎప్పుడైనా ప్రభువా నేనేమి చేయాలి, నా బ్రతుకును మార్చారు, నశించిపోతున్నటువంటి నన్ను మీరు రక్షించారు, అంధకార సంబంధమైన చీకటి రాజ్యంలో జీవిస్తున్నటువంటి నన్ను అలాగే వదిలిపెట్టకుండా నాకు చేయి ఇచ్చారు, మీ తండ్రి యొక్క వెలుగులోకి నన్ను రప్పించారు, ఇక నుండి నా చేసే జీవితంలో నేనేం చేయాలి, దయచేసి నాకు తెలియజేయండి అని మనము ఎప్పుడైనా అడిగామా? మీకు అర్థమవుతుందా పాయింట్? పౌలు గారు వల్లే మన బ్రతుకులో తండ్రి ఇక నుండి గతం తెలియక అజ్ఞానంగా నేను ప్రవర్తించాను, ఇక నుండి నేనేమి చేయాలి అని మనం ఎప్పుడైనా అడిగామా? దేవుని పిల్లలారా, అడిగేవారు అడిగి ఉండొచ్చు, నేను కాదంటలేదు. మోస్ట్లీ క్రైస్తవులు ఇలాగ అడగరండి. ఏమడుగుతారు తెలుసా? నా బ్రతుకు బాగలేదు, ఉన్నతమైన స్థితిలో నేను లేను, ఉద్యోగం లేదు, డబ్బులు లేవు, తలవాల్చుకోవడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, అది లేదు ఇది లేదు, దయచేసి అవి ప్రొవైడ్ చేయండి తండ్రి అని చెప్పేసి లేనటువంటి వాటిని గురించి మనము అడుగుతూ ఉంటాం. తప్పు కాదు, నేను అంటలేదు, తప్పని అంటలేదు, నేను అడగాలవి. కానీ దానికంటే శ్రేష్టమైనది ఏంటంటే, నీ కొరకు నేను, పరమ తండ్రి కొరకు నేనేం చేయాలి తండ్రి చెప్పండి అని చెప్పేసి మన బ్రతుకులో ఎప్పుడైనా మనం అడిగామా? బాప్తిజం తీసుకొని చాలా కాలమైనదిగా, చాలా సంవత్సరాలైంది, గ్రంథం పట్టుకుంటున్నాం, దేవుని సన్నిధిలోకి వస్తున్నాం, దేవుని ఆరాధించి వెళ్ళిపోతున్నాం. కానీ ఈ పౌలు గారు వలె ఎప్పుడైనా మనము అడిగామా? నేను ఏమి చెయ్యాలి? దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఏదైనా తెలియకపోతే ఏమండి, మొబైల్ ఆన్ చేసి యూట్యూబ్ ఆన్ చేసేసి దాని దగ్గర నోరు పెట్టి వంట వండాలంటే ఇప్పుడు నేనేం చేయాలని అడుగుతాం. అప్పుడు ఏం చక్కగా చెప్పేది కదండి, ఫస్ట్ నూనె పోయండి, తర్వాత అదే వేయండి ఇదే అని చెప్పేసి అన్నీ కూడా మనకి ఆ ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. టెక్నాలజీ అలా డెవలప్ అయింది. మనకి ఏది కావాలన్నా మనం అడగగానే ప్రియులారా మన ముందు ప్రొవైడ్ చేయబడుతుంది. అలాగా మనం పరమ తండ్రిని ఎందుకు అడగలేకపోతున్నాము? పోనీ మొబైల్ దగ్గర పెట్టుకొని ఎందుకు అడగలేకపోతున్నాము? దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనము అనేది ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు పౌలు, ప్రభువా నేనేమి చెయ్యాలని అడగగా, క్వశ్చన్, నేనేమి చేయాలి అని అంటున్నాడు. ఏది చెయ్యాలో ప్రియులారా మనం కూడా తెలుసుకోవాలంటే, అమ్మా పిల్లల పక్కకు పెట్టండి, పిల్లలు వాళ్ళ గురించి చూడకండి. పౌలు గారు అక్కడ ఫిజికల్గా యేసుతో మాట్లాడుతున్నాడు, నేనేమి చేయాలని. మరి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలో అడగాలంటే యేసు కనపడాలి. యేసును అడగటానికి మరి యేసు ఉన్నాడా? యేసు లేడు. మరి యేసు లేనప్పుడు మనం ఏమి చేయాలి అని ఎవరిని అడగాలి? మరి అడగాలి, యేసు లేడు, మరి ఎలా అని ఆలోచిస్తే, యేసు అయితే ఫిజికల్గా లేడు, కానీ ఎలాగున్నాడు? ఆత్మగా వాక్యమై ఉన్నాడు. 66 పుస్తకాలలో యేసు వాక్యమై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? వాక్యమైన యేసు దగ్గరకు వచ్చి వాక్యమును అడగాలి. తండ్రి నేనేం చేయాలి? నా బ్రతుకులో నేను చేయవలసిన సంగతులు ఏంటి? జీవించవలసిన సంగతులు ఏంటిది? ఈ ఉపవాస దినములలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉపవాస దినాలు పాటిస్తున్నారు. ఎలా పాటిస్తున్నారు ఏంటి అనేది వారి యొక్క ప్లాన్స్ ప్రకారంగా వారు మూవ్ అవుతున్నారు. ఇప్పుడు నేనేం చేయాలా తండ్రి అని చెప్పేసి వాక్యమైన క్రీస్తుని అడగాలి. అంతే కదా? వాక్యమైన క్రీస్తు 66 పుస్తకాలలో మిళితమై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కనుక గ్రంథములో యేసుక్రీస్తు వారు వాక్యం అయి ఉన్నాడు కనుక
వాక్యం దగ్గరికి మనం రావాలి. వాక్యము దగ్గరకు వచ్చి మనం ఏమి చేయాలని చెప్పేసి వాక్యాన్ని అడిగితే వాక్యమైన క్రీస్తు అద్భుతమైన రీతిలో మనకి ఈ ఆన్సర్ చెప్తాడు. కాబట్టి యాజ్ ఎ క్రిస్టియన్స్, యాజ్ ఎ క్రైస్తవుడిగా మనం చేయవలసిన సంగతులు ఏంటో మనం గ్రహించాలంటే ఖచ్చితంగా వాక్యాన్ని అప్రోచ్ కావాలి. ఇప్పుడు మనము యేసు లేడు కాబట్టి వాక్యం దగ్గరికి వెళ్ళి వాక్యమును అడుగుదాం. ఈ లేఖనాన్ని బ్రెయిన్ లో పెట్టుకోండి, జస్ట్ మినిమైజ్ చేయండి. ద్వితీయోపదేశ కాండంలోనికి ఒకసారి మనము వెళదాము. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము అందరూ తీయాలండి. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 32వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడండి. ద్వితీయోపదేశ కాండం 12:32. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను ఏం చేయాలి? మీరు అనుసరించి చేయవలెను. అదండి వాక్యం దగ్గరికి వెళ్ళి వాక్యమైన క్రీస్తుని అడిగితే క్రీస్తు ఏం చెప్తాడండి? అక్కడ పౌలు ఏం అడిగిండండి? ప్రభువా నేను ఏమి చేయవలను? క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు క్రైస్తవులుగా మనము ఏం చేయాలనో అర్థం కావటం కొరకు వాక్యం దగ్గరకు వచ్చాం, వాక్యాన్ని అడిగాం, అంటే యేసును అడిగాం. పరమ తండ్రి లేఖనము ద్వారా ఏం చెప్తుందంటే నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటన క్వార్టరా ప్రతి మాటను అనుసరించి చేయాలి. నేను ఆజ్ఞాపించుతున్న ప్రతి మాటను మీరు చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ తండ్రి అయిన దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు నుండి బయలుదేరి వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళడానికి? కానానుకి వెళ్ళటానికి వారు వస్తున్నారు. అరణ్యములో ఉన్నారు. కానానికి వెళ్ళిన తర్వాత వారిని న్యాయాధిపతులు పరిపాలించబోతున్నారు. జాగ్రత్తగా ఆలోచించండి. కానాను దేశానికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీలు వారిని న్యాయాధిపతులు పరిపాలించబోతున్నారు. వారు అండర్లో జీవించబోతున్నారు. దేవుని యొక్క ధర్మాన్ని బేస్ చేసుకొని బ్రతకాలి. ధర్మానికి సంబంధించిన సంగతులు ఇశ్రాయేలీలకు తెలియదు. కాబట్టి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఏం చెప్తున్నాడంటే నేను మీకు ఆజ్ఞాపించుతున్న ప్రతి మాట అనుసరించి చేయాలి. దానిలో నీవు ఏమియో కలపకూడదు, దానిలో నుండి ఏమియో కూడా తీసివేయకూడదు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. దేవుని పిల్లలారా, పాత నిబంధన గ్రంథం పరమ తండ్రి ఇశ్రాయేలుకి ఇచ్చినప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పగలరా? పాత నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? సైలెంట్ అయిపోతున్నారు జ్ఞానులు. 43. నెక్స్ట్ ఎనీబడి బాప్టిజం తీసుకొని 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఇండస్ట్రీ. పాత నిబంధనలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? అది మూమెంట్కి వచ్చేసరికి ఇట్లా అయిపోయింది పరిస్థితి. బైబిల్ని పట్టుకోవటం కాదు, పట్టుకున్న దాంట్లో నీకు ఎంత పట్టుంది, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పాత నిబంధన గ్రంథములో 39 పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 27 ఉన్నాయి. టోటల్ 66 పుస్తకాలు. 66 పుస్తకాలన్నా 66 గ్రంథాలన్నా ఒక్కటే. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, ఈ పాత నిబంధన గ్రంథముగా పిలువబడుతున్న 39 పుస్తకాలు పరమ తండ్రి ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చారు. ఇశ్రాయేలు జనాంగము అందులో ఒక్క లేఖనం కూడా డిలీట్ చేయొద్దు. అర్థమవుతుందా? అందులో ఒక్క మాట కూడా పక్కకు పెట్టొద్దు. ప్రతి మాటను పాటించాలన్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అంటే అందులో ఉపవాస దినాల గురించి రాశాడు,
పండుగల గురించి రాశాడు. ఇంకా అనేకమైనటువంటి సందర్భాలు, సిచ్యువేషన్స్ బట్టి వారు పాటించాలని దేవుడు గ్రంథములో గ్రంథస్థం చేశాడు. కాబట్టి గ్రంథాన్ని పొందుకున్న ఇశ్రాయేలీలు అందులో ఒక్కటి కూడా తీయకుండా, బయట దాన్ని తీసుకొచ్చి దానికి యాడ్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా పాటించాలి. ఉన్నది ఉన్నట్టుగా పాటించాలి. ఉన్నదాన్ని డిలీట్ చేయొద్దు, లేని దాన్ని యాడ్ చేయొద్దు. కలిపినా తీసివేసిన శాపానికి మీరు గురైతరు నా బిడ్డలారా అని చెప్పేసి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞ జారీ చేశాడు. ఆజ్ఞ అంటే దాని అర్థం ఏంటిది? ఐఎస్ఐ ముద్ర. ఇక అందులో ఒక్కడు కూడా కలపదు, తీసేయద్దు. తీసేసినా కలిపినా శాపమునికి వారు గురవుతారు. అందులో ఉపవాస దినములు కూడా ఉన్నవి. అర్థమవుతుందా? నా ప్రయాసం వ్యర్థమవుతుందా? అర్థం చేసుకోవాలి. అందులో ఈ 39 పుస్తకాల్లో ఉపవాసం యొక్క కాన్సెప్ట్ కూడా ఉంది. కాబట్టి ఇశ్రాయేలీయుల జనాంగం అంతా కూడా ఖచ్చితంగా ఉపవాస దినములను 100కి 100% పాటించాలి. ప్రతి పండుగకి ఉపవాస దినాలు ఉన్నాయి, సందర్భాలను బట్టి పాటించే ఉపవాస దినాలు ఉన్నాయి. ఖచ్చితంగా తూచా తప్పకుండా ఉపవాస దినములను వారు పాటించాలి. ఓకేనా? సందర్భాన్ని బట్టి నేను చెప్పట్లేదు, ఉపవాసం యొక్క కాన్సెప్ట్ చెప్తున్నాను. పౌలు అంటున్నాడు, అయితే ప్రభువా నేను ఏమి చేయాలి? ఏదన్నా ఒక కాన్సెప్ట్, అది ఉపవాస దినం గురించే కావచ్చు, పండుగల గురించే కావచ్చు, సంఘముల గురించే కావచ్చు, చర్చి ఎస్టాబ్లిష్మెంట్ గురించే కావచ్చు, దేని గురించైనా సరే నేను ఏమి చేయాలి తెలవదు కనుక అడిగాడు. ఏమండి, మనందరికి తెలుసా బైబిల్లో ఏమి రాయబడ్డవి? ఉపవాసాల గురించి కానీ, పండగల గురించి కానీ, ముఖ్యమైన వాటి గురించి కానీ ఏమి రాశాడు? వాటన్నిటి మీద మనకు పట్టు ఉందా అండి? మనం స్కాలర్స్ మా 39 పుస్తకాలలో పట్టుందా లేదా? పట్టు లేదు. గ్రంథం మీద మనకి పట్టు లేదు. పట్టు లేనప్పుడు ఎవరిని అడగాలి? పరమ తండ్రిని అడగాలి. అయితే ప్రభువా నేనేం చేయాలి? ప్రపంచమందంతటా ఉపవాస దినాలు పాటిస్తున్నారు, నేను కూడా క్రైస్తవుని క్రైస్తవురాలని నేను పాటించాలి. అయితే నేనేమి చేయాలని ఎన్నడైనా మనం అడిగామా? అర్థం చేసుకోండి, దయచేసి గ్రహించండి. నేనేమి చేయాలి? ఈ దినములలో నేను ఎలాగ పాటించాలి? అసలు ఉపవాస దినములను ఎలా చేస్తే అది మీకు అంగీకారంగా ఉంటది? ప్రపంచమంతా ఒక రకంగా జరిగిస్తుంది, అది మీరు కోరుకుంటున్నారా? నేను ఎలాగ చేయాలి? దయచేసి ఒక్కసారి వివరించండి తండ్రి అని చెప్పేసి మన బ్రతుకులో ఎప్పుడైనా అడిగామా? ప్రశ్న. 39 పుస్తకాలలో ప్రార్థన ఏ పుస్తకంలో ప్రారంభించబడ్డది అన్నట్టుగా రికార్డ్ అయింది? కెన్ యూ సే? అన్నయ్య మీరు ఆగండి, మీకు అన్ని తెలుసు, సంఘాన్ని అడుగుతున్నా. 39 పుస్తకాలలో ప్రార్థన అనే బిట్టు ఎక్కడ కనపడుతుంది అన్న చెప్పిన తప్పు మీరు చెప్పండి. మీరు చెప్పండి, ప్రార్థన ఎక్కడ స్టార్ట్ అయింది? నెంబర్ 2, ఉపవాస ప్రార్థన ఏ గ్రంథంలో స్టార్ట్ అయింది? ఎస్తేర్ అని ఒకరన్నారు, ద్వితీయోపదేశ గ్రంథం ఒకరన్నారు, ఏకాభిప్రాయం లేదు. దేవుని పిల్లలారా దయచేసి అర్థం చేసుకోండి. నేమ్లీ క్రిస్టియన్స్ అనేది కుదరదు, పేరుకు మాత్రమే క్రైస్తవులు అంటే కుదరదు. ప్రకటనలు అంటాడు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ డాష్ 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 అంటాడు. అది మనకు అవసరం లేదు, గ్రంథం మీద గ్రిప్ ఉండాలి. ఇప్పుడు మనము సమూహంగా కూడుకొని ఉపవాసం ఉండి దేవుణ్ణి మహిమపరుస్తున్నాం కదా, అవునా కదా? సింగిల్ కాదు, అందరము ఉపవాసం ఉండి ఈ రూములో గ్యాదర్ అయ్యి దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. నా ప్రశ్న ఏంటంటే, సమూహముగా గ్యాదర్ అయ్యి ఉపవాసం ఉండి దేవుణ్ణి మహిమపరిచినటువంటి సందర్భం గ్రంథంలో ఎక్కడుంది? దయచేసి అర్థం చేసుకోండి.
దేవుని పిల్లలారా, నేనేమంటున్నానంటే ఒక సింగిల్ వ్యక్తి ఉపవాసం ఉన్న సందర్భం ఎక్కడ అంటాను నేను. సింగిల్ గా ఒక వ్యక్తి ఉపవాసం ఎక్కడ ఉన్నాడు అని అంటలే. సమూహంగా కూడుకొని ఉపవాసం ఉండి ఒక కార్యార్థమై ఉపవాసం చేసిన సందర్భం గ్రంథములో ఎక్కడుంది? ఎక్కడ ప్రారంభించబడ్డది? ఎవరు మనకి పితరులు? ఇక మనం గ్యాదర్ కావడానికి దేవుని పిల్లల దయచేసి అర్థం చేసుకోండి. న్యాయాధిపతులలో ఉంటది ఇది. న్యాయాధిపతుల గ్రంథాన్ని మీరు చదివితే ఏమండి అద్భుతం. అమ్మ తగులుదట వెనక తగులుతుంది, పడిపోద్దామండి కెమెరా. కాబట్టి ప్రార్థన ఆది కాండంలో అన్నగారు చెప్పారు, సంజయరావు అన్నగారు చెప్పారు, కరెక్ట్. ఆది కాండములో ప్రార్థనకి ప్రాధాన్యత ఉంటే న్యాయాధిపతుల గ్రంథములో సమూహముగా కూడుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన సందర్భం ఉంటది. సో ఎప్పుడైతే సమూహముగా ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో పరమ తండ్రి దగ్గర నుంచి అద్భుతమైనటువంటి బ్లెస్సింగ్స్ వారు పొందుకోగలిగారు గ్రంథంలో. దేవుని పిల్లలారా, దయచేసి అర్థం చేసుకోండి. ప్రార్థన యొక్క అద్భుతమైన కాన్సెప్ట్, ఉపవాసం యొక్క అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ గ్రంథాన్ని బట్టి మీకు నేను తెలియజేస్తున్నాను. ఆది కాండం కానించి ప్రకటన గ్రంథం వరకు మనము స్టడీ చేయగలిగితే అనేక మంది భక్తులు, ఎవరండి, ఆది కాండం కానించి ప్రకటన గ్రంథం వరకు మనము చదవగలిగితే అనేక మంది భక్తులు వారికున్న పర్సనల్ వర్క్స్ నిమిత్తము కావచ్చు, సంఘటితంగా సంఘం విషయంలో కావచ్చు, దేవుని కార్యం విషయంలో కావచ్చు, ప్రియులారా, వీరు కఠోరమైనటువంటి ఉపవాసము చేసి, ఏమ్మా అర్థమవుతుందా? మీరు ఇక్కడే ఉన్నారా, ఎక్కడికైనా వెళ్ళారా? దయచేసి ఇక్కడే ఉండండి, అర్థం చేసుకోండి. కఠోరమైనటువంటి ఉపవాసము చేసి దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు వారి యొక్క మొర విని వారికి అవసరమైనటువంటి ప్రతి దాన్ని తీర్చిన సందర్భాలు పాత నిబంధన 39 పుస్తకాల్లో అద్భుతంగా రికార్డు చేయబడ్డవి. మీకు అర్థమవుతుందా? వారికి కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇరుకులు ఇబ్బందులు రావచ్చు. అది కుటుంబ పరంగా కావచ్చు, పర్సనల్ కావచ్చు, సంఘ పరంగా కావచ్చు. ఏ విధంగానైనా సరే వారి కష్టాలు వచ్చినప్పుడు వారు ఉపవాసం ఉండి తండ్రి అయినటువంటి దేవుడికి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన దేవుడు విని ప్రతిఫలాన్ని దయచేసిన సందర్భాలు గ్రంథములో కొక్కొల్లలో. అర్థమవుతుందా? మనందరికీ తెలుసు, మోషే గారు కొండ మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏ బ్లెస్సింగ్స్ ఆయన పొందుకొని కిందికి దిగిండో మనందరికీ తెలుసు. తెలుసా తెలవదా అండి? మోషే గారు ఉపవాసం ఉన్నాడా లేడా? పులిమిలు చేశాడా? మోషే గారు ఉపవాసం ఉన్నాడు. ఎందుకు మోషే గారు ఉపవాసం ఉన్నాడు మనందరికీ తెలుసు. ఇశ్రాయేలు వారి కొరకు, ఆజ్ఞల కొరకు. సో అందులో జెన్యూనిటీ కనపడ్డది పరమ తండ్రికి. ఆ ఉపవాసము చేసే సంగతి గ్రహించాడు. దానికి ప్రతిఫలాన్ని దేవుడు మోషేకు దయచేశాడు. ప్రేమన దేవుని పిల్లల తర్వాత యూదా జనాంగాన్ని గురించి మనం ఆలోచిస్తే, యూదులకి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు అందులో నుంచి బయటపడటం కొరకు వారు ఏమి చేసినా బయటపడలేని పొజిషన్ వారికి ఏర్పడ్డప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? మోకాలేసి ఉపవాస ప్రార్థనలు చేసి పరమ తండ్రిని వేడుకుంటే దేవుడు కృప చూపించాడు. అద్భుతమైన రీతిలో వాళ్ళందరూ కూడా రక్షించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి గ్రంథంలో. ఎస్తేరు గ్రంథం బ్రదర్ గుర్తు చేశాడు. ఎస్తేరు గ్రంథంలో యూదులకి సమస్య వచ్చినప్పుడు, యూదులని ఊచకోత కొయ్యాలన్నటువంటి జీవం వచ్చినప్పుడు ఏమండి యూదులు ఏం చేశారు? యూదుల పక్షాన రాణి అయిన ఎస్తేరమ్మ ఏం చేసిందంటే పండగ చేసుకుందా? ఏమండి బిర్యానీ వండుకొని తిన్నదా? ఏం చేసింది ఆమె? ఏమండి గ్రంథం మనం చదివితే క్లారిటీగా గ్రహిస్తే విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతుంది.
అటు యూదులు అటు ఎస్తేరమ్మ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రతిఫలాన్ని వారు పొందుకోగలిగారు. నశించుకోకుండా ప్రేమన దేవుడు వారికి ప్రొటెక్షన్ ఇచ్చిన సందర్భాలు గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇర్మియా కాలంలో కావచ్చు, యెషయా కాలంలో కావచ్చు, ఆమోసు కాలంలో కావచ్చు, ఏ కాలములోనైనా సరే. ఇంకొక విషయం అడుగుతున్నాను, ఏ కాలములోనైనా సరే ఈ లోకంలో దేవుని పిల్లలకి ఎన్ని కాలాలు ఇచ్చాడండి? దేవుడు భూమి మీద మానవ జాతికి ఎన్ని కాలాలు ఇచ్చాడు? ఏమా అర్థం కావట్లేదు. 4 కాలాలు. ఇంకా కాలాలు ఎన్ని ఇచ్చాడు? 3. ఏంటవి? ఏమా ఎండాకాలం, చలికాలం, శీతాకాలం. ఓకే, అది కూడా కావచ్చు. నేను కాదు, నేను బిబిలికల్ వేలో అడుగుతున్నాను. దేవుడు భూమి మీద మానవ జాతికి ఎన్ని కాలాలు ఇచ్చాడు? చాలా ఇచ్చాడు. అందులో ప్రాముఖ్యమైనటువంటి కాలం 1 పితరుల కాలం ఇచ్చాడు. అమ్మ అర్థమవుతుందా? పితరుల కాలం ఇచ్చాడు. ఆ తర్వాత మోషే కాలం ఇచ్చాడు. ఆ తర్వాత క్రీస్తు కాలం ఇచ్చాడు. రైట్? పితరుల కాలం, పితరులకి కాలం ఇచ్చాడు. పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. పితరుల కాలము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది గ్రంథంలో? ఆదికాండం మొదలుకొని పితరుల కాలం 3 కాలాలు ఇచ్చాడు అనుకున్నాం కదా. నెంబర్ 1 పితరుల కాలం. పితరుల కాలం ఎప్పుడు స్టార్ట్ అయిపోయి ఎప్పుడు ఎండ్ అయింది? ఆదికాండము నుండి నిర్గమకాండము 19వ అధ్యాయము వరకు పితరుల కాలం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందులో చాలా మంది పితరులు ఉన్నారు, కానీ ప్రాముఖ్యంగా 3 కనపడతారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఈ 3 పితరుల కాలం అని అన్నారు. గ్రంథ విభజన దయచేసి అర్థం చేసుకోండి. ఆ తర్వాత పితరుల కాలం అయిపోయిన తర్వాత దేవుడు మోషే కాలం లేదు ధర్మశాస్త్ర కాలం అన్న చెప్పిన ప్రకారంగా ఈ ధర్మశాస్త్ర కాలాన్ని దేవుడు ఎప్పుడు ప్రారంభించి ఎప్పుడు ముగించాడు? ప్రజల మధ్యలో. అర్థమైతుందా నా భాష? అర్థమైతుందా? అర్థం చేసుకోవాలి. పితరుల కాలము నిర్గమకాండం 19వ అధ్యాయంతో క్లోజ్. స్టార్టింగ్ ఆదికాండం 1వ అధ్యాయం 19తో క్లోజ్. పితరుల కాలాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశాడు? మోషే కాలం ఎప్పుడు స్టార్ట్ చేశాడు? నిర్గమకాండము 20వ అధ్యాయము నుండి అపోస్తల కార్యము 2వ అధ్యాయం వరకు మోషే కాలం అనేది కంటిన్యూ జరిగింది. పరిశుద్ధ అర్థమవుతుందమ్మా? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. మోషే కాలము ఎప్పుడు ప్రారంభించబడి ఎప్పుడు ఎండ్ అయింది అనేది నిర్గమకాండం 20వ అధ్యాయం కానుంచి అపోస్తల కార్యము 2వ అధ్యాయం వరకు ఆ కాలం మోషే కాలము కంటిన్యూ అయింది. రైట్. క్రీస్తు కాలము ఎప్పుడు ప్రారంభించబడ్డది? ఎప్పటి వరకు అది కొనసాగుతుంది? బైబిల్లో ఎప్పుడు ప్రారంభించబడ్డది? మీరు అడగండి. బైబిల్ మేము పట్టుకుంటున్న మంచి గ్రిప్ ఉంది, 1000 సార్లు మేము చదివామనే వాళ్ళకు కూడా తెలియదు. కాల విభజన. దేవుని పిల్లలారా దయచేసి అర్థం చేసుకోండి. అపోస్తల కార్యము 2వ అధ్యాయము సంఘము ప్రారంభించబడినది మొదలుకొని యేసు వచ్చేంత వరకు, సెకండ్ కమింగ్ వచ్చేంత వరకు ఈ క్రీస్తు కాలం అనేది కొనసాగుతూ ఉంటుంది. క్రీస్తు కాలములనే లేదు క్రీస్తు యుగములనే మనం ఉన్నాం. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు 3వ యుగములో 3వ కాలములో మనం ఉన్నాము. నేనేం చెప్పబోతున్నానంటే ఈ కాలములో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఉపవాస దినములను గూర్చిన సమాచారం అందించాడు. అపోస్తల కార్యములో కూడా
సంఘము ప్రారంభించబడిన తర్వాత ఉపవాసం ఉండి వారిని పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఉపవాసం ఉన్న చరిత్రలు గ్రంథములో ఉన్నవి. ప్రాధాన్యతను గురించి ప్రియులారా తెలుసుకోండి. ఏ కాలములో కూడా ఈ ఉపవాసాన్ని దేవుడు బ్యాన్ చేసిన సందర్భము నాకైతే తెలియదు. అది తప్పేమో కాదు. ఉపవాసం పాటిస్తే అది మరణకరమైన పాపం చేసినట్టేం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. యేసుక్రీస్తుల వారి యొక్క శిష్యులు ఉపవాసం ఉంటల్లే. మొదటి శతాబ్దంలో శాస్త్రులు పరిశీలు వచ్చి క్వశ్చన్ వేస్తున్నారు. మేము మా శిష్యులము మేమందరం కూడా తరచుగా ఉపవాసం చేస్తున్నాము. యేసు మరి నువ్వెందుకు చేయట్లేదు, నీ శిష్యులు ఎందుకు చేయట్లేదని అడిగినప్పుడు యేసు ఏం చెప్పిండండి? ఏం చెప్పిండు యేసు? అమ్మా వింటున్నారా? ఇక్కడ ఉన్నారు కదా. వాళ్ళు అడిగినప్పుడు మేము ఉపవాసం ఉంటున్నాము, మా వారంతా కూడా ఉపవాసం ఉంటున్నారు, మరి నువ్వెందుకు ఉపవాసం ఉంటాలి, నీ టీం ఎందుకు ఉపవాసం ఉండాలి, దయచేసి చెప్పండి అన్నప్పుడు యేసు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు తెలుసా? రైట్, అడిగిన దానికి సమాధానం చెప్తా వినని చెప్పేసి అన్నాడు యేసు. ఏమన్నాడు తెలుసా? పెళ్లి కుమారుడు పెళ్లింట్లో ఉన్నప్పుడు పెళ్లింటి వారి ఎప్పుడైనా ఉపవాసం ఉన్న చరిత్ర ఉందా అంటాడు. చరిత్ర ఉంటుందా అండి? పెళ్లి కుమారుడు పెళ్లింట్లో ఉన్నప్పుడు పెళ్లింటి వాళ్ళకి టిఫిన్ లేకుండా, టీలు దాక్కుంటా, అన్నం లేకుండా ఉంటారా? ఉండరు. ఎందుకు? పెళ్లి 10 రోజులు జరిగిద్దనగానే 2-3 క్వింటాల బియ్యం ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, ఉప్పు పప్పు ఆయిల్స్ అన్నీ ఉంటాయి. ఇంట్లో ఉన్న వాడు ఎందుకు ఉపవాసం ఉంటాడండి? దేవుని పిల్లల దయచేసి అర్థం చేసుకోండి. కాబట్టి పెళ్లి కుమారుడు నేను, పెళ్లింటి వారు మా వారు, నేను ఉన్నప్పుడు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. పెళ్లి కుమారుడు వెళ్ళిపోయే దినాలు వస్తున్నాయి, అప్పుడు ఉపవాసం ఉంటారు అని చెప్పేసి అన్నాడు. యేసు లేడు ఇప్పుడు ఫిజికల్ గా. కాబట్టి ఉపవాసం ఉండాలంటారా వద్దంటారా? దయచేసి అర్థం చేసుకోండి కాన్సెప్ట్, దేవుని పిల్లలు. కాబట్టి ఉపవాసమునకు గ్రంథంలో ప్రాధాన్యత ఉంది. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, గ్రహించండి. ఉపవాసము చేయటం కాదు, చెయ్యటానికి ముందు ఉపవాసం యొక్క గొప్పతనం, దాని యొక్క కాన్సెప్ట్ ఏంటో కూడా గ్రహించాలి. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తెలియకుండా అనవసరంగా మనం ఉపవాసం ఉన్నా కూడా దేర్ ఈజ్ నో యూజ్ ఎట్ ఆల్ అకార్డింగ్ టు ది స్క్రిప్చర్స్. లేఖనాల ప్రకారంగా తప్పు చేసినటువంటి వారు మనం అవుతాము. కాబట్టి ఉపవాసమునకు చాలా ప్రాధాన్యత గ్రంథంలో ఉన్నది, పరమ తండ్రి రికార్డ్ చేశాడు. కాబట్టి భూమండలం మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఉపవాస దినాలు పాటిస్తూ సందర్భాన్ని బేస్ చేసుకుంటూ మహోన్నతుడైన తండ్రిని మహిమపరుస్తూ ఉంటున్నారు. అందులో భాగమే ఇది. ఈ రోజు మనం గ్యాదర్ అయ్యాం. ఓకే రైట్, లైట్ గా మీకు ఇంట్రడక్షన్ తెలియజేశాను ఉపవాసం గురించి. ఇప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేసి నేను క్లోజ్ చేస్తాను. నేనేమంటున్నానంటే, ఉపవాసం చేస్తున్నాం చేయట్లేదు. మనం ఉపవాసం మేము చేస్తున్నామని చెప్పేవారు దయచేసి ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. మీ చేతులు ఎత్తండి. నా జీవితంలో ఉపవాసం చేశాను అనేవారు చేతులు ఎత్తండి. చేయలేదా మీరు ఎప్పుడు కూడా? చేతులు ఎత్తలేదేంటి? ఉపవాసము మేము చేస్తూనే ఉంటున్నాం అప్పుడప్పుడు అనేవారు. చేశారమ్మా మీరు? ఉపవాసం చేశారుగా. ఎందుకు మీరు సిగ్గుపడుతున్నారు? ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ది గాస్పుల్ అన్నాడు పౌలు గారు. సువార్తను గూర్చి సిగ్గుపడేవాడని కాదు, సిగ్గుపడుతున్నాం మనం. అయితే నేనేమంటున్నానంటే, ఉపవాసాన్ని పాటిస్తున్నాం. రైట్, జాగ్రత్తగా వినండి. అసలు ఉపవాసాన్ని ఎలాగ పాటించాలి? ఎట్ట పాటిస్తే దేవుని అకౌంట్లోకి ఈ ఉపవాసం వెళ్తుంది నువ్వు చేసినట్టు లెక్క. ఇప్పుడు ఉపవాసం అనగానే మనం ఏం చేస్తున్నామండి? ఉదయం పూట లేవగానే టీ తాగుతామా? తాగట్లేదా? నీళ్ళు తాగట్లేదా? టిఫిన్ చేస్తున్నామా? చేయట్లేదా? టిఫిన్ చేసి వచ్చారా చేయకుండా వచ్చారండి? ఏం చేయాలి? టీ తాగారు, ఉప్మా తిన్నారా? పాయసం తినలేదా? ఏమి తినలేదు కదా, ఊరికే వచ్చారు, అన్నం కూడా తినలేదు. వచ్చి కూర్చొని అమ్మ ఇప్పుడు మేము ఉపవాసం చేసి దేవుని మయం కొడుతున్నాం అంటున్నారు. ఓకేనా?
నేనేమంటున్నానంటే ఇట్లా చేస్తే ఉపవాసమా? ఇట్లా చేయమని దేవుడు గ్రంథంలో ఎక్కడైనా చెప్పాడా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దిస్ ఆల్ దీస్ థింగ్స్. దయచేసి అర్థం చేసుకోండి. ఉపవాసం ఎలా చేయాలి, ఎలా చేయమన్నాడు, మనం ఎలాగ చేస్తే అది అంగీకారంగా ఉంటుంది చూసుకొని మనము క్లోజ్ చేసుకున్నాం. ఎక్కువ చెప్పినా కూడా లెంత్ ఎక్కువ అయిపోయినా సెకాకే. కాబట్టి సిచ్యువేషన్ బట్టి కీలెరిగి వాత పెట్టమంటుంది గ్రంథం. అలాగే చెప్పడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు మనం చూద్దాం. ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని ఒక్కసారి యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. అక్కడ లేఖనాలు ఏం ఘోషిస్తున్నాయి, తండ్రి అయిన దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఏం చెప్తున్నాడో చూద్దాం. 58వ అధ్యాయం అందరు తీయాలండి. నా తర్వాత సంజయరావు అన్నయ్య, ఆ తర్వాత బ్రదర్ గారు ఏమైనా చెప్తారేమో చూడాలి. యెషయా గ్రంథము 58వ అధ్యాయం అందరు తీయాలి. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్. 58:3 కానించి నేను చదువుతాను. నేనే చదువుతాను, మీరు చూడండి అమ్మా. చాలా ఇంపార్టెంట్ సందర్భము. లేఖన భాగాలు ఇవి. పెన్నుంటే అండర్లైన్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. 58:3-4-5. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? క్వశ్చన్ మార్క్. ఎవరితో అంటున్నారండి? దేవుడితోటే. ఎవరిని ఢీకొంటున్నారు? దేవుణ్ణి ఢీకొంటున్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు. మోషే యుగములో ఉన్న ఇశ్రాయేలీలు, పితరులు కాదు. పితరుల కాలములో ఉన్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కాదు. క్రీస్తు కాలములో ఉన్న క్రైస్తవులు కాదు. మోషే కాలం, మోషే యుగములో ఉన్న ఇశ్రాయేలీలు యాంటీ ఇశ్రాయేలీలుగా మారి దేవుడితో ఎలాగ వాదన పెట్టుకుంటారో చూడండి. మేము ఉపవాసం ఉండగా, అంటే ఉమ్మడిగా అనేక మంది గ్యాదర్ అయి, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని మీరు అంటారు. ఎందుకంటే మీరు మహాస్మార్ట్ కాబట్టి, మీరు తెలివి కళ్ళు కాబట్టి. మేము ఉపవాసం ఉంటున్నాం, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు, కనీసం అరటి పండు కూడా తినలేదు, ఆయాసం కూడా తినలేదు, అన్నం కూడా తినకుండా తండ్రి మీ సన్నిధికి వచ్చి కూర్చున్నాం కదా. ఇప్పటి వరకు భయంకరంగా పాటలు పాడాము, స్క్రిప్చర్ రీడింగ్ చేశాము, ప్రార్థన చేశాము. అయినా కూడా నువ్వెందుకు మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయట్లేదు తండ్రి అని అనొచ్చు. మనం కూడా అంటాం. అర్థమవుతుందమ్మా? ఇది దేవుడు అంటున్నాడా? ఏమంటుండంటే, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందును. దేవుడు ఏమంటాడు తెలుసా? ఆన్సర్: మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేస్తున్నారు. కూర్చోటానికి మాత్రము నా సన్నిధిలో కూర్చున్నారు, కానీ మీరు ఇంటికాడ ఏం జరుగుతుంది? ఇంటికాడ బిజినెస్ ఎంత దెబ్బతినిపోతుంది? ఎంతమంది కస్టమర్ వచ్చిపోతున్నారు? అయ్యో కనీసం 20 మంది వచ్చినా కూడా ఎన్నో డబ్బులు వచ్చేది, ఇవాళ నాకు నష్టమైపోతుంది కదా అని మీ వ్యాపారాన్ని గురించి ఆలోచిస్తున్నారుగా. మరి మీరు ఉపవాసం చేసినట్టు ఎలా లెక్క? డిడ్ యు క్యాచ్ మై పాయింట్? అర్థమవుతుందమ్మా మీకు? ఇప్పటి వరకు మేము ఉపవాసం ఉన్నాము, మరి సాయంత్రం కూడా పరిస్థితి ఏంటి? మా వ్యాపారం గురించి ఆలోచించేవారు లేదా అండి? సాయంత్రం ఏం చేద్దాం? సాయంత్రం స్కెచ్ ఏంటి? ఎక్కడ గీద్దాము? ఎక్కడికి వెళ్తాం? మన స్కెడ్యూల్ ఏంటి అని ఆలోచించేవారు లేదా? ఏమ్మా మీకు అర్థమవుతుందా? దేవుని మనసు చెప్తున్నాను. మనమాట దేవుడి సన్నిధిలో ఉంటావాట. స్కెచ్లన్నీ కూడా మన బిజినెస్ సంబంధించినవి అన్నమాట. మరి ఎట్లా ఉపవాసం? అది ఉపవాసం ఉండుట్లో అర్థం ఏమైనా ఉన్నదా? అర్థం లేకపోక ప్రియులారా ఇదంతా కూడా వ్యర్థమే. ఆ బాబుని తీసుకోండి అమ్మా, దయచేసి ముగిస్తాను. కొంచెం కోఆపరేట్ చేయండి. ఇక్కడ దేవుడు అంటాడు చూడండి, మీ ఉపవాస దినమున, ఈరోజు ఏ వారం అండి? శుక్రవారం అంటున్నాడు చూడండి. మీ శుక్రవారం దినమున మీరు వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. పేరుకేమో ఉపవాసం. ఈరోజు ఉపవాస ప్రార్థన వెళ్ళాలి, దేవుడి సన్నిధిలో కూర్చోవాలని అనుకొని బయటికి చెప్పి వచ్చి కూర్చుంటారు.
కానీ లోపల మొత్తం గొడవలే, లోపల మొత్తం రాజకీయాలే, ఒకళ్ళ గురించి ఒకరు తిట్టుకోవటాలు, వ్యాపారాల గురించి ఆలోచించాలి, సాయంత్రం ఏం చేయాలి, ఏం వండుకోవాలి, ఎలా తినాలి, ఈ ఉపవాసం అంతా వడ్డీతో కలిపి సాయంత్రం ఎట్ట తినాలి ఆలోచించేవారు లేరా అండి? మనం బుద్ధిమంతం అనుకోండి, మనం అనుకోము, మనం ఆలోచించేవారు లేరా? దేవుని పిల్లలారా, ఒక జాన్సన్గా, నా పేరు జాన్సన్ గా చెప్పలేదు, ఒక సేవకుడిగా దేవుడు పక్షాన చెప్తున్నాడు దేవుడు మాటల్ని. దేవుడు అంటున్నాడు, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు, మీ కంఠధ్వని పరమన విడబడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మీరు చేసే ఉపవాసం, ఈ భయంకరమైన ఉపవాసం, మోసం చేసే ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? మరి ఎట్టిది? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుండు ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? నేను సంతోషపడతా, ఇలాగ ఉపవాసం చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా, నేను పరలోకంలో పండగ చేసుకుంటానని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే తప్పే, తప్పులో కాలిసినట్టే. దేవుడు అంటాడు చూడండి, మరి ఎలాంటి ఉపవాసం నాకు ఇష్టము? ఎట్లా ఉపవాసం చేసి మీరు నన్ను మయంపరిస్తే నాకు తృప్తికరంగా ఉంటుందో దేవుడే రివీల్ చేస్తాడు. చూడండి అమ్మా, అటు చూడకండి, చూడండి ఏమంటాడో తెలుసా? ఇక్కడ 4:6 దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయో, అమ్మా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయో, కాడిమాను మేకులు తీయుటయో, బాధింపబడిన వారిని విడిపించుటయో, ప్రతి కాడిని విరగొట్టుటయో నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా? దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం ఇదట. ఏది? ఏం చెప్తాడండి దేవుడు? ఏం చెప్పిండండి? ఎలాంటి ఉపవాసం చేయాలట ఇశ్రాయేలీలు? ఎలాంటి ఉపవాసం చేశారు ఇశ్రాయేలీలు? ఎలాంటి ఉపవాసం క్రైస్తవులు చేస్తున్నారు ఇప్పుడు? క్రైస్తవులు చేసే ఉపవాసం ఏంటంటే తిండి లేకుండా, టిఫిన్ లేకుండా, మోకాలన్నీ కూడా వికారం చేసుకొని మేము ఉపవాసం ఉన్నట్టుగా పబ్లిక్కి ఏమండి తెలిసేటట్టుగా స్కెచ్లు గీసుకొని ఉపవాస ప్రార్థనకి వెళ్తాము అని చెప్పుకుంటూ వచ్చి ఉపవాసం ఉండేది ఉపవాసమా? నువ్వు ఉపవాసం చేసే సంగతి ఎవడికి తెలవద్దురా నాయన అని యేసుక్రీస్తు వారు సువార్తలు అద్భుతంగా చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఓపెన్ చేస్తున్నాం. ఉపవాసం చేసే సంగతి నీ గదిలో ఉన్నటువంటి నీ వారికి తెలవద్దు అని అంటాడు. నీ భార్యకు కూడా తెలవద్దు, నీ భర్తకు కూడా తెలవద్దు. నీ కౌగిటిలో పడుకున్న నీ భర్తకి భార్యకు కూడా తెలియకూడదు నువ్వు చేసే ఉపవాసం. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఉపవాస ప్రార్థనలని అనౌన్స్మెంట్ చేస్తాం. అంటే బూరమూతుతాం మనం. దేవుని పిల్లలారా, ఇది గ్రంథ పరిధిలో జరిగే ఉపవాసం కాదు. దయచేసి అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. దేవుడు మనసు ఏంటో, ఎలాంటి ఉపవాసం చేస్తే ఆయనకి ఇష్టమైందో పరమ తండ్రి తెలియచేస్తున్నాడు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మనం వినాలి, ఎందుకంటే మనకి చెవులు ఉన్నాయి కాబట్టి. ఎలాంటి ఉపవాసం చేయాలి తెలుసా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయ్యు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా? నీ ఆహారము ఆకలి కొనిన వానికి ఫస్ట్ పెట్టు. నీ ఆహారము ఆకలి కొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. అసలు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అసలు దీన్ని పక్కకు పెట్టి దీన్ని మినిమైజ్ చేసేసి నువ్వు బుర్ర కనుక్కుంటా, నీళ్ళు దాక్కుంటా, ఇష్టానుసారంగా ఉంటున్నావేంటిది? ప్రేమైన దేవుని పిల్లలారా, దయచేసి అర్థం చేసుకోవాలి. బాప్తిసమునకు బైబిల్ చెప్పిన నిర్వచనం ఏంటో గ్రంథంలో ఉంది. అలాగే ఉపవాసమునకు కూడా
బైబిల్ చెప్పిన నిర్వచనము గ్రంథంలో ఉంది. ఎప్పుడైనా మనము చదివి గ్రహిస్తున్నామా? అర్థం చేసుకోండి, ఆలోచించండి. దేవుని పిల్లల పాత నిబంధన గ్రంథములో ఉన్న పాత నిబంధన గ్రంథములో ఉన్న భక్తులందరూ కూడా ఇప్పుడు దేవుడు చెప్పిన ప్రకారంగా ప్రవర్తించి ఉపవాసము చేసి దేవుని యొక్క బ్లెస్సింగ్స్ పొందుకున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అర్థమవుతుందా? పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ కూడా ఇప్పుడు దేవుడు చెప్పిన ప్రకారంగా ప్రవర్తించి ఉపవాసం ఉండి దేవుడి దగ్గర నుంచి కాలాన్ని బట్టి ఆశీర్వాదాలు పొందుకున్నారు. వాట్ అబౌట్ యూ అండ్ మీ? మన పరిస్థితి ఏంటిది? ఇలాగ మనము ప్రవర్తిస్తున్నామా? అన్నం లేని వాడికి అన్నం పెట్టడం, వస్త్రాలు లేనటువంటి వాడికి వస్త్రాలు ఇవ్వటం, బంధింపబడినటువంటి వాడిని విడిపించటం, దిక్కుమాలినటువంటి వాడికి ఆదుకోవడం, దరిద్రులకి సహాయం చేయటము, అన్నం లేకుండా కృంగిపోతున్న వారికి అన్నం పెట్టడము, ఇలాంటి కార్యక్రమాలు మన బ్రతుకులలో ఎప్పుడైనా చేస్తున్నామా? చేస్తే ఓకే, దాని అర్థం నువ్వు ఉపవాసం చేసినట్టే లెక్క. అవి చెయ్యకుండా జస్ట్ అన్నం తినకుండా ఫాస్టింగ్ చేస్తూ నేను ఉపవాసం ఉంటున్నానంటే ఈజ్ ఇట్ కరెక్ట్ అకార్డింగ్ టు ది స్క్రిప్చర్స్? లేఖనాల ప్రకారంగా అర్థం చేసుకోండి. దేవుని మనస్సు ఇది. ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు? ఎరగాలి మనము. అందుకొరకే లోకంలో ఒక సామెత ఉంది, గుణమెరిగి తిరుగురా గువ్వల సన్న. అరే నా గుణాన్ని తెలుసుకోరా, నా గుణమేందో తెలుసుకుంటే దాన్ని బట్టి నువ్వు మూవ్ అయితే నీకు కావాల్సిన మొత్తం ఇద్దరు అంటారు. అర్థమవుతుందా? ఒక రాజు దగ్గరికి పోయినప్పుడు కానీ, మంత్రుల దగ్గరికి పోయినప్పుడు కానీ, ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశించాలనుకున్నప్పుడు ఫస్ట్ డైరెక్ట్గా పోయి అడగకూడదు. అసలు వాడు మైండ్ ఏంటి, వాడుకున్న వీక్నెస్లు ఏంటి, వాడు మనస్సు ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ వర్షంలో కొట్టుకుంటూ రావాలి. ఈజీగా ఫ్లాట్ అయిపోతాడు వాడు. మనసును బట్టి మూవ్ కావాలి. అంతేగాని మనసు తెలవకుండా మనం డైరెక్ట్ అటాక్ అయితే బ్లేమ్ అయిపోతాం. అలాగే దేవుడికి కూడా ఒక మనసు ఉంది. ఆ మనసు ఏంటనంటే నిజంగా మనం ఉపవాసం ఉండాలంటే ఏమంటాడండి? దుర్మార్గుల కట్లు విప్పాలి, పేదలని ఆదుకోవాలి, దిక్కులేని వారికి సహాయం చేయాలి, అన్నం లేకుండా బాధపడుతున్న వారికి అన్నం పెట్టాలి, అనేక రకమైన కార్యక్రమాలు చేయాలి. అప్పుడు ఆత్మ సంబంధంగా మనం ఉపవాసం చేసినట్టు లెక్క. అవి చేసుకుంటూ ప్రియులారా ఇలాగ మనం చేస్తే అద్భుతమైన రీతిలో దేవుడి యొద్ద నుంచి బ్లెస్సింగ్స్ మనము పొందుకుంటాము. అర్థమవుతుందా? కాబట్టి ఈ అద్భుతమైనటువంటి కాన్సెప్ట్, ఈ అద్భుతమైనటువంటి సూపర్ థియరీ అపోస్తులైనటువంటి పౌలు గారికి తెలియక, ముగిస్తున్నాను, పౌలు గారికి తెలియక యేసు అంటున్నాడు, అయితే ప్రభువా నేనేమి చెయ్యవలను? అర్థమవుతుందా? నాకు తెలియదు ఈ కొత్త సంగతులు, ఈ సూపర్ థియరీ సంగతులు నాకు తెలియదు ప్రభువా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దిస్. వాట్ షుడ్ ఐ డూ? వాట్ మస్ట్ ఐ డూ? దయచేసి చెప్పండి, నేను ఏమి చెయ్యాలి? అది ఉపవాసాల గురించే కావచ్చు, విశ్రాంతి దినముల గురించే కావచ్చు, పండుగల గురించే కావచ్చు, సంఘం గురించే కావచ్చు, నాకేం తెలియదు. నేనేమి చెయ్యాలో దయచేసి నాకు చెప్పండి అని యేసు అన్నప్పుడు యేసు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకే, అది నీకు తెలియదు కనుక నువ్వు అడిగావు, చెప్పడం నా ధర్మం. కాబట్టి నువ్వేం చేయంటే నువ్వు ఎల్లు, నీకు చెప్పవలసిన సంగతులను కూడా చెప్పడానికి సిద్ధంగా అననయ్య అనేటువంటి క్యాండిడేట్ సిద్ధంగా ఉన్నాడు. అన్ని కూడా నీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాన్ని బట్టి నువ్వు మూవ్గా అని చెప్పేసి అక్కడ పౌలుకి యేసుక్రీస్తు వారు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి పౌలు గారు అన్ని గ్రహించాడు. గ్రహించిన దాని ప్రకారంగా చనిపోయేంత వరకు ఈ అద్భుతమైన రీతిగా యేసు చెప్పిన ప్రకారంగా అన్ని కార్యక్రమాలు సంపూర్ణంగా నెరవేర్చి ఈ లోకం నుంచి ఆయన వెళ్ళిపోయి పరదేశులు ఆయన ప్రస్తుతానికి నెమ్మది పొందుతూ ఉంటున్నాడు. ఓకే, కాబట్టి ఉపవాస దినాలు పాటించేవారే కానీ, అందులో పాల్గొంటూ పరమ తండ్రిని మహిమపరిచేవారు కానీ, ఉపవాసం అంటే అర్థం ఏంటిది? ఉపవాసం ఎప్పుడు చేయాలి? ఉపవాసం ఎందుకు చేయాలి? ఉపవాసం చేయటాన్ని బట్టి పొందుకునే బ్లెస్సింగ్స్ ఏంటి? అసలు ఉపవాసానికి బైబుల్ ఇచ్చిన నిర్వచనం ఏంటిదన్న సంగతి గ్రహించి మనము చేస్తే అద్భుతంగా బ్లెస్సింగ్స్ మనము పొందుకుంటాము.
ఓకేనండి. అట్లా ఎస్తేరు బ్లెస్సింగ్స్ పొందుకుంది, మోసే బ్లెస్సింగ్స్ పొందుకున్నాడు, ఇర్మియా, యెహెజ్కేలు, అనేక మంది గొప్ప గొప్ప భక్తులు ఉపవాసం చేసి దేవుడి యొద్ద నుంచి దీవెనలు పొందుకొని చనిపోయి సమాధి చేయబడి ప్రియులార పరదేశికి వెళ్ళిపోయి నెమ్మది పొందుతూ ఉంటున్నారు. అక్కడికి మనం అందరం వెళ్ళాలంటే విన్న దాని ప్రకారంగా మనము ప్రవర్తించాలి. ఉపవాసం యొక్క తీరి అర్థమైందమ్మా? అర్థమైందా? అర్థమైందా? కాబట్టి ప్రియులారా, వినటం గొప్పతనం కాదు, విన్న దాని ప్రకారంగా మనము ప్రవర్తించాలి. యాకోబు అంటాడు పత్రిక రాస్తూ, యాకోబు గారు పత్రిక రాస్తూ అంటాడు, లాస్ట్ మాట, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా విన్నదాని ప్రకారంగా ప్రవర్తించు వారునై ఉండండి అని చెప్పేసి అంటాడు. శ్రోతలుగా మనం ఉండొద్దు. శ్రోతల అర్థం ఏంటంటే, శ్రోతలు ఎప్పుడు వినటమే, పాటించరు వారు. క్రైస్తవులు కూడా శ్రోతలుగా ఉంటారు, వినటమే పాటించరు. వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్న విన్నదాని ప్రకారంగా ప్రవర్తించు వారిని ఉండని చెప్పేసి అంటున్నాడు యాకోబుగా. మనం అందరం కూడా ప్రవర్తిద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ క్యూట్ అటెన్షన్. మీ అందరికీ వందనాలు.